సమస్య ఏంటి? అండి నా పేరు భారతి అండి. గుమ్మడి భారతి. నా భర్త పేరు గుమ్మడి రాజారావు గారు. పడాల రోసి గారు మా స్థలం ఆక్రమించుకుని ఏ ఊరమ్మా? శారదా కాలనీ అండి, గుంటూరే. గుంటూరు. ఎవరు ఆక్రమించుకున్నారు మీ స్థలాన్ని? రోసి, కిలాడి రోసి. కిలారి రోసయ్య. ఆక్రమించుకుని మా ఆయనకి జబ్బు చేసింది. ఆయన ఒకసారి యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఆయన మానసికంగా దెబ్బతినేసి 4 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు. మంచంలో ఉండి చనిపోయాడు. ఇప్పుడు 2వ సంవత్సరం చనిపోయాడు. చనిపోయిన కాడి నుంచి దాంట్లోకి వెళ్ళిపోయి రోసయ్య బిల్డింగ్ కడుతున్నాడండి. ఎంత స్థలం మాది? దీని 1500 గజాలు. 1540 గజాలు అండి. 1540 గజాలు. దాంట్లో బిల్డింగ్ కడుతున్నాడండి. పక్కనే సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాలు మాది. అదంతా కలిపేసి చేసి సినిమా హాల్ గోడకు పగలగొట్టేసి మా దాంట్లో బిల్డింగ్ వేస్తున్నాడండి. మాకు తెలిసింది. మా పిల్లలు పోయి చూసేదానికి కట్టించితే మేము మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వెళ్ళాం. ఆయన ఆపేసేసాడు. నోటీస్ ఇచ్చి ఆపేసేసాడు. ఆపేసిన మరి వాళ్ళందరూ కలిసారో ఏమో మాకే తెలుగు. కడతానే ఉంటున్నారు. మేము పోయినప్పుడే ఆపుతున్నారు. మేము ఇటు రంగాలను కట్టేస్తున్నారు. స్థలానికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. చేస్తున్నాడండి. ఇక్కడికి వస్తే దీనికి వెళ్ళమంటున్నారు. పోలీసు వాళ్ళు ఏమో సీఏ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. మాకు తెలియదమ్మా, ఇవన్నీ మేము చూడము, ఆడకి వెళ్ళి అంటున్నారండి. మరి ఏం చేయాలి? ఇది సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి. జరగల ఏం జరగల. అందుకని ఇక్కడికి వచ్చామండి. సమస్య మీద తిరుగుతున్నారు. ఎంత స్థలం ఇప్పుడు ఆక్రమించుకున్నారు? సార్, నా పేరు ఉప్పలపాటి ముని అండి. గుమ్మడి రాజారావు గారు మా పెద్దనాన్న, భారతి మా పెద్దమ్మండి. ఈ 2020 సంవత్సరం గుమ్మడి రాజారావు గారు తన సంబంధించిన ఆస్తిని మా పేరున, మా పెద్దమ్మ గారి పేరున రిజిస్టర్ వీలునామా రాశాడు సార్. ఈ ఆస్తి 2021 వరకు మా పెద్దనాన్నగారు స్వాధీనంలో ఉంది. ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగలేదు సార్. మా పెద్దనాన్నగారు అనారోగ్యం కారణం వల్ల మంచంలో ఉండేసరికి అతను ఇదే అదును చూసుకొని అతను ముందు ప్రారీ గోడ కట్టి గేటు పెడితే దాని మీద కంప్లైంట్ ఇస్తే కమిషనర్గా ఆ స్థలానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా మీద ఎందుకు పెడుతున్నారు తెలియదు అన్నాడు. అసలు వాస్తవం నాకు సంబంధం లేదు అంటున్నాడు కిలారి రోసయ్య. మరి ఆ సంబంధం ఉన్న వ్యక్తులు అతని బంధువులు, సొంత బంధువులు. ఎవరు? జక్కా శ్రీకాంత్ అన్నవు తన బామ్మర్ది. జక్కా శ్రీకాంత్ అన్నప్పుడు 2002 ఈ స్థలం కొన్నప్పుడు గుమ్మస్తాగా పనిచేసాడు కిలారి రోసయ్య గారి దగ్గర. మరి అలాంటి వాడి దగ్గర కోట్ల రూపాయల స్థలం ఆస్తులు ఎలా వచ్చినాయి? మరి అతను ఆ తాళూరి శ్రీనివాసరావు అతని బంధువు, కిలారి రామబ్రహ్మం సొంత బాబాయ్. వీళ్ళందరూ అతని బంధువులే కదా. వాళ్ళందరూ బంధువుల పేరునే బినామీగా పేర్లు పెట్టుకొని ఇతను వెనకుండి నడిపిస్తా పైకి వచ్చి నాకేం తెలియదు అంటున్నాడు. మమ్మల్ని పిలిపించి బెదిరిస్తున్నాడు. నన్ను ఒకరోజు ఇంటికి పిలిపించాడు. ఈ ఆస్తి నాది, మీ ఆస్తి జోలికి వచ్చి మీ అంతు చూస్తా అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు. మరి సంబంధం వ్యక్తి కమిషనర్ గారు నోటీస్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి ఆస్తి నాది అని చెప్పేసి డాక్యుమెంట్ ఎందుకు చూపించాడు? ఆడకి ఎందుకు హాజరయ్యాడు? అతను సంబంధం లేనప్పుడు అతను రాకూడదు కదా. మరి కేకేఆర్ అంటే కిలారి కోటేశ్వరరావు సినిమా హాలు, కేకేఆర్ విజయసాయి రెసిడెన్సీ అంటే కిలారి కోటేశ్వరరావు అపార్ట్మెంటు. వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకొని ఆస్తిలో ఆయన పేరున ఉంచుకొని బినామీగీల పేర్లు పెట్టుకొని నాకు సంబంధం లేదు, నాకు సంబంధం బొంకుతున్నాడు సార్. అతను ఇయే కాదు, ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ ఆస్తులు, అలా ఏఎల్సీ ఆస్తులు, ఏఎల్సీ మన విజయకృష్ణ హోటల్ ఆస్తులు కూడా అతను అంతా కబ్జా చేసినాయి కదా. అతను ఏదో సత్యగురులాగా చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినాయి. అతని మీద నేను చాలా నా స్థాయి ఏంది, అతను రాజకీయం, అతనికి నాకు పోటీ ఏంది, అతని రాజకీయం నా వెనకుండి ఎవరు చేయటం, అతని నుండి వెనకుండి ఎంతోమంది అధికారులను బెదిరిస్తున్నారు. అతను రాజకీయ ఒత్తిడితో అధికారులను బెదిరించి మున్సిపాలిటీలో ఆ డిస్మెంట్లు అది అక్రమ కట్టడం అని 3 షోకాజ్ నోటీసులు ఇచ్చినా కానీ ఆ బిల్డింగ్ పగలగొట్టకుండా, ఆ కట్టడానికి పగలగొట్టకుండా మున్సిపాలిటీ అధికారులు అతను రాజకీయ ఒత్తిడికి భయపడి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పగలగొడతలేదు సార్. అదిగాక అతను జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని మాలాంటి పేదలు దళితుల ఆస్తులు కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇతని మీద SC ST అట్రాసిటీ కేసు కట్టాలా, అతని చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఆ కిలారి రామబ్రహ్మం, తాళూరి శ్రీనివాసరావు, జక్కా శ్రీకాంత్, కిలారి రోసయ్య వీళ్ళ మీద అందరి మీద SC ST అట్రాసిటీ కేసు కట్టి మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. మా ఆస్తిలోకి మేము వెళ్ళటానికి పోలీసు వారు పూర్తి రక్షణ కల్పించాల్సిందని మేము కోరుతున్నాం సార్. మేము వెళ్ళి అడుగుతుంటే ఆస్తి నాది, ఆస్తి జోలికి వచ్చి ఊరుకొని అంటున్నాడు సార్. ఇక్కడ మీడియా ప్రారంభంగా వచ్చేసి ఆస్తి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు సార్. ఆస్తికి సంబంధం లేనప్పుడు జక్కా శ్రీకాంత్ ఎవరు? సొంత బామ్మర్ది, అతను దగ్గర బంధువు. మరి అతని దగ్గర గుమస్తా పని చేసాడు 2002లో. 2002లో అతను అంత ఆస్తి కొన్నాడంటే ఎక్కడి నుంచి కొన్నాడు?
గుమస్తా చేసిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు చేసి ఖరీదు చేసే ఆస్తిని ఎలా కొంటాడు? ఇతను కొని అతను బినామీ పేరు పెట్టి నాకు సంబంధం లేదంటున్నాడు. తాళ్ళూరి శ్రీనివాసరావు అతని బంధువు, కిలారి రామబ్రహ్మ అతని సొంత బాబాయ్. మరి వీళ్ళు ఎవరు? నాకు సంబంధం లేని బంధువులు, వీళ్ళు సంబంధం లేని వ్యక్తుల. మొన్నటిదాకా సినిమా పర్మిషన్ మొత్తం కిలారి రోసి గారి పేరు మీద ఉండే, అపార్ట్మెంట్ పర్మిషన్ మొత్తం కూడా కిలారి రోసి గారు. దానికి సంబంధించి పచ్చే డాక్యుమెంట్ మీకు నేను మీడియా పరంగా మీకు నేను బట్టబయలు చేస్తాను సార్. అధికారులు కంప్లైంట్ గారు మరి ఇది సివిల్ మ్యాటర్ అని డిఎస్పీ గారు అన్నాడు. అది ఎట్టయితే సార్ ఇది ప్రోజెక్ట్ డాక్యుమెంట్స్ పక్క స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని మా స్థలం షెడ్యూల్ పెట్టి సినిమా హాల్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ విషయం మీద కూడా మున్సిపాలిటీ వాళ్ళని సర్వే పెట్టి సమగ్ర సర్వే చేసి మాకు న్యాయం చేయమని చెప్పాం సార్. అసలు స్థలం సర్వే చెప్పమనండి, ఎవరిదైతే అతనిదైతే అతను తీసుకోమనండి. మేము ఆస్తి జోలికి రాము, మాదైతే మా ఆస్తి జోలికి రావద్దు. అతని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను సార్. అతని దగ్గర డాక్యుమెంట్ తీసుకొచ్చి అతనికి ఎక్కడుందో స్థలం చూపిస్తే, సర్వే పెట్టి గవర్నమెంట్ సర్వే తర్వాత ఈ స్థలం నిరూపిస్తే, నాది స్థలం అనిపిస్తే మేము దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. మా స్థలం అని తెలిస్తే అతను మా ఆస్తి జోలికి రాకూడదు. అది నేను పత్రిక ప్రకటనగా నేను పబ్లిక్గా చెప్తున్నాను సార్. అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని డాక్యుమెంట్లు తీసుకొని వస్తే కూర్చొని చెబుతాం సార్.